కాంగ్రెస్ ఆయన కూడా కాంగ్రెస్ నేత ఏఐసిసి నేత ఏమంటున్నాడు, మా రేవంత్ రెడ్డి ఓ మూర్ఖుడు అంటున్నాడు. మనం చెప్పే మాట కాదు రాజా, ఈ కన్నయ్య చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఓ మూర్ఖుడు, తెలివి తక్కువోడు, దొంగతనం చేస్తే దొంగనే అంటారు, తెలివి లేనోడిని మూర్ఖుడు అంటారు. మా పార్టీ సీఎం అయినా రేవంత్ రెడ్డి మూర్ఖుడే, నేను ఎవరికి భయపడను కాంగ్రెస్ నేత కన్నయ్య. రేవంత్ రెడ్డిని జాతీయ నాయకులు ఏకిపారేస్తా ఉన్నారు, సొంత పార్టీ నేతలు తిట్టిపోస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ప్రతిపక్ష నేతలు సవాల్ చేస్తుంటే సొంత పార్టీ నేతలు మా సీఎం మూర్ఖుడు అంటూ సర్టిఫికెట్ ఇచ్చేస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖుడు అంటూ ఏఐసిసి నేత కన్నయ్య ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పదే వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నేతలు తిట్టడం రేవంత్ రెడ్డి పనితీరు నిదర్శనమని అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఇక్కడ మొన్న ప్రశాంత్ కిషోర్ తిట్టిండు, ఇలా కన్నయ్య తిట్టిండు రేవంత్ రెడ్డిని. ఎందుకు తిట్టిరు వీళ్ళు? దీని వెనకాల ఉన్నది రాహుల్ గాంధీ. ఆయన గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఏదో ఒక రకంగా బోల్తా కొట్టించేసి సీఎం పదవి నేనైతేనే కరెక్ట్గా అవుతా, నీకు కావాల్సిన అన్నీ సమకూరుస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కొన్ని మెప్పించి ఒప్పించి ఏదో రకంగా ప్రయత్నం చేసిండు. కుర్చీలో కూర్చున్నాక ఇదే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇటు మోడీకి ఇటు చంద్రబాబుకి ఇద్దరికి అనుకూలంగా వ్యవహారం చేస్తున్నాడు. ఇది రాహుల్ గాంధీకి నచ్చడం లేదు. ఇక ఇప్పుడు ఏం చేస్తట్లేదు, ముఖ్యమంత్రిని దింపుదామా ఆ నుంచి కదిలిద్దామా ఏదో పెంట అయితట్టుంది. ఈడుకున్నదే 3 రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, రెండవది తెలంగాణ, మూడవది అదేదో హిమాచల్ ప్రదేశ్ అక్కడెక్కడ ఉంది. ఈ కర్ణాటకలో కొట్లాటలు ఉన్నాయి, ఇది ఒక్కటే ఉంది ఇప్పుడు ఇలా ఏటీఎం లెక్క. ఈ ఏటీఎం మన దీన్ని కదిలిస్తే మొత్తం ఆగమైపోతుంది. సో కాబట్టి రేవంత్ రెడ్డిని ఏం అనలేకపోతా ఉన్నాడు రాహుల్ గాంధీ. అందుకే ఎంత విమర్శలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ ఆయన టచ్ చేయలేకపోతా ఉన్నాడు. కాబట్టి రాహుల్ గాంధీ ఇప్పుడు గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసిండు. ఆల్రెడీ ఫస్ట్ పీకేతోని ఒక స్టేట్మెంట్ పాస్ చేయించిండు. ఏమని? మిస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది నీ పని, ఎందుకంటే నువ్వు ఎన్నో పార్టీలను వాడుకొని ఆ పార్టీలలో ఉన్నటువంటి వ్యవహారంతో నువ్వు సీఎం అయినవు. వచ్చే ఎన్నికల్లో నిన్ను బీజేపీ కాపాడలేదు, నిన్ను కాంగ్రెస్ కాపాడలేదు, రాహుల్ గాంధీ కాపాడలేడు, నిన్ను చంద్రబాబు కాపాడలేడు, ఎవడు కాపాడలేడు అని చెప్పేసి పీకే ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. పీకే కాదు ఆ మాట అన్నది, రాహుల్ గాంధీ పీకే చేత అనిపించిండు. ఇది వాస్తవం. ఎందుకు అనిపించిండు అంటే రాహుల్ గాంధీకి నచ్చని పని రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అదానితోని ములాఖతులు కానీ, అదానికి రాష్ట్రంలో కొన్ని పనులు చేసి పెట్టుడు కానీ, రాష్ట్రంలో కొన్ని పెట్టుబడుల వ్యవహారం కానీ, ఫినాన్షియల్గా కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా రేవంత్ రెడ్డి ఉపయోగపడతా ఉన్నాడో అంతే స్థాయిలో బీజేపీకి కూడా రేవంత్ రెడ్డి ఉపయోగపడము, అలాంటి సహాయ సహకారాలే అందించడము, ఇవన్నీ కూడా కేవలము రేవంత్ రెడ్డి కుర్చీనెక్కినాక రాహుల్ గాంధీ సాధన చేస్తున్నటువంటి వ్యవహారం అంతా కూడా. రాహుల్ గాంధీ ఎంతో కష్టపడి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మోడీకి కొంత వ్యతిరేకతను కూడగడతా ఉంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రకరకాల యాత్రల పేరుతోటి ఆయన పాదయాత్రలు చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా బొందబెట్టేసి మన రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఇజ్జత్ చేసేటువంటి కార్యక్రమాలు చేసాడు. దావోస్కోయ్ అదానితోని ఒప్పందాలు చేసుకోవడు, ఇక్కడ అదానితో సీక్రెట్ చర్చలు, అదాని ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు తీసుకోవడు, ఇట్లాంటివన్నీ కూడా కొంత రాహుల్ గాంధీకి నెగిటివ్ అయినాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ముట్టుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది దరిద్రం. ఆయన ముట్టుకుంటే ఇప్పుడు మొత్తం ఆగమవుతట్టుంది, ప్రభుత్వం కొలాప్స్ అయిపోతుంది, డిఫెన్స్లో పడిపోతుంది. మళ్ళీ మనం ఏం చేసేటట్లేదు. మనకున్నది ఇప్పుడు ఏకైక రాష్ట్రము, డబ్బులు ఇచ్చేటువంటి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి. అధిష్టానం బతకాలంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు రావాలంటే, పార్టీకి డబ్బులు రావాలంటే రేవంత్ రెడ్డి లాంటి వాడే ఉండాలి అని చెప్పేసి ఆయన టచ్ చేస్తలేరు. కానీ టచ్ చేయకపోయినా కానీ నీ పని ఉత్తకతనే వచ్చేసరికి ఈసారి నా దృష్టిలో పడ్డావు అని చెప్పడం కోసమే రాహుల్ గాంధీ పీకే చేత మొన్న ఆ కామెంట్ చేపించి ఆ డోస్ సరిపోలే. ఇక ఇప్పుడు ఇంకొక డోస్ కన్నయ్య వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీకి తెలియకుండానే రాహుల్ గాంధీ లైన్ క్రాస్ చేసి మాట్లాడతారా? రేవంత్ రెడ్డి ఓ మూర్ఖుడు, తెలివి తక్కువడు, దొంగని అంటారు, తెలివిలేని మూర్ఖుడు అంటారు అని చెప్పేసి మాట్లాడతారా? ఇవన్నీ మాట్లాడుతున్నది ఎవరు? బయటికి కనపడుతున్నది పీకే, బయటికి కనపడుతున్నది
ఎవరు కన్నయ్య వీళ్ళే కానీ వెనకాల ఉన్నది మాత్రం బిగ్ బాస్ రాహుల్ గాంధీ. సో కాబట్టి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు నేను మొత్తం రాజకీయంగా మొత్తం ఆరితేరిపోయినా, నేను ఇటు మోడీని, ఇటు చంద్రబాబు నాయుడిని, ఇటు రాహుల్ గాంధీని ఒంటి చేత్తోటి హ్యాండిల్ చేస్తున్నా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేమే కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళం, కండలు తిరిగినటువంటి సీనియర్లం అని చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ నోర్లు ముంచేసిన నా ప్రభుత్వాన్ని ఎవడు ఈకలేడు, ఏం చేయలేడు, నా ప్రభుత్వాన్ని టచ్ చేయలేడు అని చెప్పేసి మొత్తం ఐదు అంచెల కంచెలు వేసుకొని పెట్టుకున్నా అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ రాహుల్ గాంధీ మెల్లగా నరుక్కుంటూ వచ్చే కార్యక్రమాలు నరుక్కుంటూ వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆడ బీహార్లో బీజేపీకి అనుకూలంగానే వ్యవహారం చేస్తూ ఉన్నాడు ఆయన. చూడండి మీరు, బీజేపీకి అనుకూలంగానే ఆయన వ్యవహారం ఉంది. అందుకని కూడా కొంత ముక్తాడేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ స్టేట్మెంట్లు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇది అసలు కథ.